your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి రెండు విషయాల గురించి తెలిసాల్సి ఉంటుంది. ఎస్ఐపి వర్సెస్ లంసమ్. ఇందులో ఈ పద్ధతుల ద్వారా ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఎంత అచీవ్ చేయొచ్చు, మీ గోల్ అమౌంట్ ఎంత అనేది ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ఆల్రెడీ ఎస్ఐపి అనే ప్రొసీజర్ గురించి ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పారు. అవును. అండ్ లంసమ్ గురించి ఇంకా జనాలకు తెలియాల్సి ఉంది. ఈ రెండులో ఏది బెస్ట్, రెండు కలిపి చేయొచ్చా? అసలు దీని గురించి ఒక క్లారిటీ ఇస్తారా? షూర్ అండి. మనం డిఫరెంట్ కేసెస్ తీసుకుందాం. అంటే డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్స్ తీసుకుని దాని నుంచి మనం అనాలిసిస్ చేసుకుందాము. దాంతో మనకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎవరు దేనికి రిలేట్ అవుతారో వ్యూవర్స్లో వాళ్ళు దానికి రిలేట్ అవుతారు, వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి సేవింగ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒక 10 lakhs వచ్చింది అనుకుందాం. 10 lakhs తీసుకుని అతను లంసమ్ తీసుకొచ్చి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాడు. ఈ ఇయర్ స్టార్టింగ్లో పెట్టాడు అనుకుందాం, జనవరిలో పెట్టాడు అనుకుందాం. మార్కెట్ కరెక్షన్లో 10%, 15% అట్లా కరెక్షన్ వచ్చింది అనుకుందాం. అతనికి అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల అతను రిడెంప్షన్ చేసేసాడు అనుకో. అతను ఎంత లాస్ బుక్ చేశాడు? 1.5 lakhs లాస్ బుక్ చేశాడు. కానీ అక్కడ మనం మెయిన్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అతను లైఫ్ టైంలో మళ్ళీ ఇంకోసారి మ్యూచువల్ ఫండ్స్ దగ్గర రాడు. ఓకే. వన్స్ లాస్ బుక్ అయింది అంటే అసలు మళ్ళీ వాళ్ళు రారు. అండ్ ఇంకొక స్టేట్మెంట్ సార్, ఎక్కువ మంది కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ వన్ ఇయర్లోనే పెట్టి మళ్ళీ మొత్తం తీసేస్తే వాళ్ళు ఉంటారు. అది చాలా పెద్ద స్టాటిస్టిక్స్ అండి. అంటే చాలా పెద్ద న్యూస్ హెడ్లైన్ అయిందండి. ఎందుకంటే ఎస్ఐపిస్ చేస్తున్నారు, లంసమ్స్ చేస్తున్నారు, అంతా ఓకే. కానీ యావరేజ్ ఇండస్ట్రీ యావరేజ్ చూస్తే 1.5 year మాత్రమే ఉందండి ఎస్ఐపిస్ కంటిన్యూ చేసేవాళ్ళు. ఎవరు ఎస్ఐపిస్ 1.5 year కంటే ఎక్కువ కంటిన్యూ చేయట్లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు అందరూ మన వీడియోస్ చూడడం వల్ల కానీ, లేకపోతే బయట ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్లో ఉన్న అవేర్నెస్ వల్ల ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారు. కానీ 1.5 year తర్వాత చేయలేకపోతున్నారు. కానీ అదే ఒక అడ్వైజర్తో మీరు ఎస్ఐపి చేయగలిగారు అనుకోండి, అడ్వైజర్ ఏం చేస్తారంటే మిమ్మల్ని పుష్ చేయగలుగుతాడు. సార్ ఏం కాదు సార్, సరే ఇప్పుడు 10,000 అవ్వట్లేదు కదా, 5,000 చేయండి సార్. 5,000 చేస్తే ఏమవుతుంది అంటే మీకు హ్యాబిట్ మాత్రం బ్రేక్ కాదు. ఇక్కడ మీకు ఎప్పుడైతే మళ్ళీ ఫినాన్షియల్గా మీరు స్టేబుల్ అవుతారో అప్పుడు మళ్ళీ మీరు ఇంక్రీజ్ చేసుకోండి. సో మీ హ్యాబిట్ని మాత్రం ఎక్కడ బ్రేక్ చేయకుండా అతను కాపాడగలుగుతాడు. అండ్ ఎప్పుడైతే ప్యానిక్ సెల్లింగ్ అవుతుంది, మనకి ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ కానీ ఎప్పుడైనా కరెక్షన్ అయినప్పుడు కానీ అతని ఇన్వెస్ట్మెంట్ లాస్ట్లో బుక్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా అడ్వైజర్ మిమ్మల్ని ఆపగలుగుతాడు. ఒకవేళ మీకు నిజంగా అంత రిక్వైర్మెంట్ ఉంటే దాని మీద మీరు లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ అనేది కాన్సెప్టే ఎవరికి ఐడియా ఉండదు, అటు సైడ్ వెళ్ళరు. కాకపోతే లోన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు లిక్విడిటీ వస్తుంది. అండ్ ఇమీడియట్గా వితిన్ 6 months 1 year మీరు మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసుకొని మళ్ళీ మీ మ్యూచువల్ ఫండ్ కాంపౌండింగ్ని ఎక్కడ హ్యాంపర్ చేయకుండా కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మనకు అసలు ఎక్కడా లేదు, దీంట్లో ఉంది. దాని అడ్వాంటేజ్ మీకు అడ్వైజర్ త్రూనే తెలుస్తుంది, లేకపోతే ఎక్కడా తెలియదు అనమాట. అందుకే ఇండస్ట్రీ యావరేజ్ 1.5 ఉంది కదా, కానీ అదే ఒక అడ్వైజర్ ఉండే అనుకోండి డెఫినెట్గా అది 3 to 5 years వెళ్తుంది అనమాట. ఓకే. ఎందుకంటే అడ్వైజర్ మేము పుష్ చేస్తాడు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సార్ 3 years లోపు మీరు విత్డ్రాల్ చేయొద్దు, ఈక్విటీలో చేశారు కదా మీరు డెఫినెట్గా 5 years వరకు చిన్న అమౌంట్స్ అయినా మీరు కంటిన్యూ చేయండి, లేదు పెద్ద అమౌంట్స్ ఉన్నాయి డెఫినెట్గా మీకు అసెట్ అలొకేషన్లో మీకు అడ్వైజర్ హెల్ప్ చేయగలుగుతారు. సో ఇట్లా ఈ అప్రోచ్ తీసుకురావడానికి మీకు ఈ అడ్వైజర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో కమింగ్ బ్యాక్ టు మన ఎస్ఐపి లంసమ్స్ దాంట్లో చూసుకుంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ లాస్ బుక్ చేశాడు అనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో, అతను మళ్ళీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడు. కానీ అదే రియల్ ఎస్టేట్లో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తాడు అనుకోండి, ఎప్పటికైనా సరే ఇది ఒక పెద్ద అమౌంట్ అవుతుంది అని చెప్పేసి దాన్ని అట్లా వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు ఈ లాస్ బుక్ చేసిన అతను ఏం చేశాడు తెలుసా అండి, అమౌంట్ తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టాడు. కానీ అక్కడ రియల్ ఎస్టేట్లో అతనికి తెలియాల్సిన విషయం ఏంటంటే లిక్విడిటీ రిస్క్. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి అమౌంట్ తీయలేడు. మళ్ళీ దాన్ని ఒక 6 months మార్కెట్లో పెట్టి అక్కడిక్కడ చేసి, అంటే అందరికీ పబ్లిసిటీ చేసి ఏజెంట్స్కి వాళ్ళందరినీ కలుపుకొని అప్పుడు దాన్ని మళ్ళీ విత్డ్రాల్ చేయడానికి ఉంటుంది. సో మనం అందుకే నేనేం చెప్తాను అంటే లంసమ్స్ ఎప్పుడు చేయకండి. లంసమ్స్ ఏమవుతుంది అంటే కరెక్షన్స్ వచ్చినప్పుడు మీ పోర్ట్ఫోలియో డ్రాస్టికల్గా తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. లంసమ్స్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎస్టీపీ, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటే ఏంటి అంటే మీరు ఈక్విటీకి గ్రాడ్యువల్గా ఎక్స్పోజర్ తీసుకుంటుంటారు. నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్లు ఈక్విటీ అనేది ఒక ఫైర్ లాంటిది. ఫైర్ని మనం గ్రాడ్యువల్గా ఆ హీట్ని మనం యూజ్ చేసుకోవాలి, అంతేగాని మనం దాంట్లో చేయబెట్టడానికి ఎప్పుడు ట్రై చేయవద్దు. చేస్తే మన క్యాపిటల్ తగ్గిపోతుంది. సో ఎట్లా తీసుకోవాలి, మీ క్యాపిటల్ ఎంత ఉంది,
1 CR, 50 lakhs, 20 lakhs, 10 lakhs. దాంట్లో రేషియోస్ ఉంటాయి. అది మీ ఎంత రిస్క్ అప్టేట్ అనే దాన్ని బట్టి 60-30, 60-30-10, 70-30 లేకపోతే 80-20 ఈక్విటీ డెట్ హైబ్రిడ్ స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ప్రతి దాంట్లో ఇంత 10 lakhsలో ఎంత పర్సంటేజ్ వస్తుందో అంత పర్సంటేజ్ ఆ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసి గ్రాడ్యువల్గా ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవాలి, కానీ అట్ ఏ టైం మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు. లేదు డెట్ ఫండ్లో కంప్లీట్ 100% డెట్ ఫండ్లను పెట్టేసేయండి. డెట్ ఫండ్లో పెట్టేసి డెట్ ఫండ్ నుంచి గ్రాడ్యువల్గా ఎవ్రీ మంత్ ఇంత 1 lakh, ఎవ్రీ మంత్ 50,000, ఎవ్రీ మంత్ 25,000 కంప్లీట్ అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్కి పంపించేసండి. ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 2 years వరకు మీకు 2 సైకిల్స్ హిట్ అవుతాయి, 2 ఫినాన్షియల్ సైకిల్స్ హిట్ అవుతాయి. కాబట్టి మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ చాలా మంచి వర్కౌట్ అవుతుంది అనమాట. మీరు ఒక డెట్ ఫండ్, ఒకటి హైలీ అగ్రెసివ్ ఫండ్ తీసుకొని డెట్ ఫండ్లో కంప్లీట్ పార్క్ చేసుకొని అక్కడ నుంచి ఎస్టీపీ పెట్టుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ వర్కౌట్ అవుతుంది. లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఎస్ఐపీస్ కన్నా, లంసమ్స్ కన్నా ఎస్టీపీస్లో ఎక్కువ వర్కౌట్ అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు సపోజు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక రిటైర్మెంట్ కార్పస్ ఒక 50 lakhs, 80 lakhs వరకు, 50-60 lakhs వరకు ఉందనుకుందాం. అతను డైరెక్ట్ ఈక్విటీకి అసలు ఇష్టం లేదు, ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి అంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానీ, హైబ్రిడ్ ఫండ్ కానీ, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ కానీ, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. మనం అతను 50-55 years ఉన్న అతను 60 years వచ్చేసరికి అంటే విత్ ఇన్ 5 to 6 yearsలో క్యాపిటల్ డబుల్ అయిపోతుంది. 15% CAGR వేసుకుంటే 50 lakhs కాస్త 1 CR అయిపోతుంది. 1 CR నుంచి మళ్ళీ HWP పెట్టుకుంటే 70,000 ఇన్కమ్ వచ్చేస్తుంది కదా. సో ఇదొక స్ట్రాటజీ అనమాట. ఇది ఎవరికి 50 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది. ఎవరైతే ఇంకా కన్జర్వేటివ్ అసలు అంటే 60 అబోవ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 5 years 6 years పీరియడ్ కూడా ఉండదు, కానీ క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలంటారు. వాళ్ళకి ఇది ఫస్ట్ టైం చెప్తున్నానండి. వాళ్ళకి ఎలా చేయాలంటే జీరో రిస్క్ అనమాట. ఇది డెట్ ఫండ్లో పెట్టాలి, వాళ్ళు కంప్లీట్ 100% డెట్ ఫండ్లో పెట్టాలి. డెట్ ఫండ్లో ఏదైతే క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుందో ఆ క్యాపిటల్ అప్రిసియేషన్ మాత్రమే ఈక్విటీ ఫండ్లకు పంపించాలి. సో మీరు లాస్ అయినా కూడా డెట్ ఫండ్లకి వెళ్ళి వచ్చిన ప్రాఫిట్స్ లాస్ అవుతారు. సో ఈ మెకానిజంలో ఏమవుతుంది అంటే 100% మీ క్యాపిటల్ సేఫ్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. మీకు ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటున్నారో ఆ రిస్క్ ఓన్లీ ప్రాఫిట్స్ మేడ్ ఫ్రమ్ ద డెట్ ఫండ్. ఓకే. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ. లాస్ట్ స్ట్రాటజీ ఏంటంటే చాలామంది చేస్తున్న మిస్టేక్ చెప్తాను నేను. ఒకతను కాల్లో అడిగాడు అనమాట, సార్ నా దగ్గర క్యాపిటల్ ఉంది, పెడతాను, HWP చేస్తాను, HWP చేసిన అమౌంట్ మళ్ళీ SIP చేస్తాను అని అంటున్నాను. ఎవరు చెప్పారు సార్ మీకు ఇది ఇట్లా చేయడం అని అంటే, సార్ ఇట్లా చేస్తే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది కదా అని. సార్ చాలా రాంగ్ స్ట్రాటజీ సార్ ఇది. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ 15% ఇస్తున్న అసెట్ నుంచి అమౌంట్ తీసుకొచ్చి మళ్ళీ 15%లో పెడతా అంటున్నారు. ఇది తప్పు సార్. ఇది చేస్తున్నారంట చాలామంది. నాకు అతను చెప్పేవారు, నాకు కూడా తెలియదు. ఇంత బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు అవుతుంది తప్ప ఇక్కడ సేమ్ మీరు ఒక బకెట్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇంకో బకెట్లోకి వేస్తున్నారు అంతేగాని 2 buckets, 2 సేమ్ buckets యాక్చువల్గా. సో అది మిస్టేక్ చేయదు. ఈ ప్రాసెస్లో చాలామంది ఒకవేళ మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు HW పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ పోతాయి వాళ్ళకి. అంటే మెయిన్ క్యాపిటల్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ 10 lakhs పెట్టి HWP పెట్టాడు, HWP పెట్టి ఆ అమౌంట్ని SIP చేద్దాం అనుకున్నాడు అనుకోండి. మార్కెట్ ఎప్పుడైతే తక్కువ ఉన్నప్పుడు HWP చేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ పోతాయి కదా, దానికి క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా తగ్గిపోతుంది. సో మెయిన్ క్యాపిటల్ రిస్క్లో పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ పక్కకు పెట్టేసింది, ఇవన్నీ అవసరం లేదు. ఎప్పుడైతే ఎక్కువ క్యాపిటల్ ఉందో డెఫినెట్గా STP తీసుకోండి. ఎక్కువ క్యాపిటల్ లేదు అప్పుడు SIPs తీసుకోండి. డ్యూరేషన్ తక్కువ ఉంది మనకి అమౌంట్ ఎక్కువ అమౌంట్ ఉంది, దానికెళ్ళి ఇన్కమ్ రావాలి అంటే SWP తీసుకోండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. దేని ప్రొసీజర్ దానికే. ఎండ్ గోల్ మాత్రం అమౌంట్ వెళ్ళేది సేమ్ మ్యూచువల్ ఫండ్లోకి వెళ్తుంది. దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అనమాట. వెరీ ట్రూ సార్. అండ్ ఈవెన్ దో ఎలా వెళ్ళినా కానీ రైట్ ప్రొసీజర్ ఫాలో అయితేనే మాత్రమే మనకి రైట్ ఎనఫ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, మనకి రిటర్న్స్ అనేవి వెనక్కి వస్తూ ఉంటాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా? బట్ ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, మీకున్న సిచ్యువేషన్ ప్రకారం ఎంత SIP చేయొచ్చు, అలాగే మీకున్న సిచ్యువేషన్ ప్రకారం లంసం చేయొచ్చా లేదా, అండ్ కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు ఎంత ROI వస్తుంది, ఎంత రేంజ్కి మీరు అమౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అని ఇలాంటి విషయాలపై మీకు ఒక క్లారిటీ కావాలి, అవగాహన కావాలనుకున్నట్లయితే విజయ్ కర్ణం గారు కండక్ట్ చేయబోయే వెబినార్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు.
దానికోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా స్లాట్స్ అనేవి బుక్ చేసుకోండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.